Namaste andarki, nenu mee Jyotsna Bajpayina. Welcome back to my channel. I'm back with another video. So today's video is nothing but a travel vlog. Before getting into the video, me and the person name my travel gurinchi koncham chepdam anukunna. So మేము వచ్చేసి మా ట్రావెల్ April 20th స్టార్ట్ చేసాం and we ended it on May 5th by boarding a train. సో మా ట్రావెల్ వచ్చేసి మొత్తం 7.5 days. ఈ 7.5 days లో 6.5 days we explored Kerala and one day we took a special trip towards Kanyakumari. So ఈ వీడియోలో you will be seeing day 1 in Trivandrum and day 2 where we took a special trip towards Kanyakumari. So without any further ado, let's get into the video. 28th రోజు మార్నింగ్ అరౌండ్ 3 o'clock అయితే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. We had a flight around 6 o'clock to Trivandrum. We reached Trivandrum around 8 o'clock and then we have been accompanied by a tempo traveler which we have hired for our whole trip. మేమైతే అక్కడ నుంచి డైరెక్ట్ కోవలంకి వెళ్ళి కోవలం బీచ్ దగ్గర ఒక హోటల్లో అయితే స్టే చేసాము. ఫ్రమ్ దేర్ మేము త్రివేంద్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని దర్శించుకున్నాము అండ్ దెన్ అక్కడే ఉన్న ఒక హోటల్లో కేరళ ఫేమస్ ఫుడ్ అయిన సద్యాని టేస్ట్ చేసాం. లంచ్ చేసిన తర్వాత వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మ్యూజియం. సో మ్యూజియంకి వెళ్ళాము బట్ అక్కడున్న టెంపరేచర్కి మా వల్ల కాక మేము మళ్ళీ హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఈవినింగ్ మేము కోవలం బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. The next day. This is our second day of our trip. మేమైతే కన్యాకుమారికి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వే మేమైతే అజీమలా శివ టెంపుల్కి అయితే వెళ్ళాము. Turn back, people. Bob, ayya. Turn back. Atte చూడండి. Lagi. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ కిందికి నడుచుకుంటూ వెళ్ళామంటే మనకి బీచ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. తమిళనాడు రీచ్ అయిపోగానే మేమైతే ఒక హోటల్లో లంచ్ చేసాము. ఇట్ వాజ్ ద బెస్ట్ లంచ్, చాలా బాగుండే మీల్స్. హీరోయిన్ అంతా నెక్లెస్ As you all can see, మేమైతే ఇప్పుడు ఫెరీ టర్మినల్లో ఉన్నాము. నెక్స్ట్ 2 places which we are going to be visited should be traveled in a ferry and we are super excited for the ride.
ఆర్ అట్ వివేకానంద రాక్ మెమోరియల్. అది ఆల్మోస్ట్ ఓషన్ మిడిల్లో ఉన్నట్టుండే, మస్త్ ఉండే. అండ్ లోపల వివేకానంద స్టాచ్యూ ఉంది, బట్ నేను షూట్ చేయలేకపోయాను బికాస్ ఇట్స్ నాట్ అలౌడ్. మేము వెళ్ళిన టైంకి అయితే స్టాచ్యూ బిల్డింగ్ అయితే క్లోజ్ ఉంది బికాస్ ఆఫ్ సమ్ కన్స్ట్రక్షన్. కానీ వివేకానంద మెమోరియల్ నుంచి కూడా వీ కెన్ సీ ద స్టాచ్యూ. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాది లాస్ట్ ఫెరీ రైడ్ ఉండే. ఫుల్ వేవ్స్ వస్తుండే, సూపర్ క్రేజీ ఉండే లైవ్. ఫెరీ రైడ్ కంప్లీట్ అవ్వగానే మేమైతే కన్యాకుమారి టెంపుల్కి వెళ్ళాము, బట్ అక్కడ నేను షూట్ చేయలేదు. ఇప్పుడు మేమైతే త్రివేణి సంగం దగ్గర ఉన్నాము, విచ్ వాజ్ అ బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్. మనకి ఫెరీ టర్మినల్, కన్యాకుమారి టెంపుల్, మహాత్మా గాంధీ మండపం, త్రివేణి సంగమం అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. వీ కెన్ కవర్ దెమ్ ఇన్ వన్ గో. కానీ మేము వెళ్ళిన టైంకి అయితే మహాత్మా గాంధీ మండపం అయితే క్లోజ్ ఉంది. సో అలానే మేము కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మాకైతే ఒక డ్రైవింగ్ అనిపించింది. అక్కడే మేము మా డిన్నర్ చేసేసి వీ స్టార్టెడ్ బ్యాక్ టువర్డ్స్ కోవలి. This is how we have enjoyed our day 1 and day 2 of our trip. I hope you all like this video. If you do like this, please do like, share, comment and subscribe to my channel, Jyotsna Bachaboyna. Lots of love. Thank you for watching. I'll be back with another video.